హాయ్ అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం నాటుకోడ్లకి మంచి డిమాండ్ అనేది చాలా ఉందండి. అలాగే చాలామంది కొత్త వాళ్ళు ఈ నాటుకోడ్లు ఫార్మింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే కొంతమంది రిస్క్ తీసుకుని ఈ నాటుకోడ్లు ఫార్మింగ్ అనేది మొదలుపెట్టడం జరిగిందండి. కానీ వీళ్ళు చేసే ఒక చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఫార్మ్స్ అనేవి మళ్ళా వాళ్ళు పెట్టిన 3 మంత్స్, 4 మంత్స్‌కే మొత్తం మూసేవేయడం అనేది జరుగుతుందండి. దీనికి గల మెయిన్ కారణం చూసుకుంటే తక్కువ అనుభవం. ఇలాంటి యూట్యూబ్ వీడియోలు చూడడం, యూట్యూబ్‌లో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. వాళ్ళ ఇన్స్పిరేషన్స్ వీళ్ళు ఆదర్శంగా తీసుకుని నేను కూడా అదే విధంగా చేయాలి, అలాగే చెయ్యాలి అని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈరోజు ఎంతోమంది యువకులు అలాగే ఈ కోల్డ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లక్షల్లో నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దానికి గల మెయిన్ కారణం ఏంటంటే నాకు ఒక 5-6 సంవత్సరాలు అంటే అప్పటి నుంచి నేను కోళ్ళనేది పెంచడం జరుగుతుందండి. 2-3 సంవత్సరాల నుంచి కొంచెం లార్జ్ స్కేల్‌లో ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఈ నాకున్న కొద్దిపాటి అనుభవం వల్ల నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పెట్టలో లేదా పుంజుల సెలక్షన్స్ అండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక 10 పెట్టలు, ఒక 2 పుంజులు కొనేయడం. అవి హై ప్రైస్‌లో అండి. అంటే ఒక్కొక్క పెట్ట 10,000, 15,000, 20,000 ఈ రేంజ్‌లో కొనేయడం. పుంజునొచ్చి 50,000 నుంచి ₹1,00,000 పెట్టి కొనడం. అదేంటంటే ఒక యూనిట్ లాగా భావించి అంతంత రేట్లు పెట్టి కొంటున్నారు. అందులో నుంచి ఒక 50 పిల్లలు, 30 పిల్లలు తీసేద్దాం అని ఈ కాన్సెప్ట్ మీద చాలామంది ఏంటంటే ఈ ఇలా ఫార్మ్స్ పెట్టడం అనేది జరిగిందండి. కానీ ఏంటంటే మనకి థియరీ వేరండి. థియరీ వేరుగా ఉంటది. ప్రాక్టికల్ వేరుగా ఉంటది. మనం అనుకుంటాం 10 పెట్టలు కొనుక్కున్నాం. 10 పెట్టలో కలిపి ఒక 50 గుడ్లు పెడతాయి. 50 గుడ్లు పెడితే అందులో ఒక 30 వస్తాయి. అందులో 15 పుంజులొస్తాయి. 15 మళ్ళా ఒక్కొక్క పుంజు 10,000 చొప్పున 1,50,000కి అమ్ముకోవచ్చు అని ఎన్నెన్నో కాలిక్యులేషన్స్ ఏసి ఫీల్డ్‌లో దిగిన వాళ్ళు సంఖ్య చాలా ఎక్కువండి. మళ్ళా జస్ట్ వితిన్ 3 మంత్స్‌లోనే వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్నీ వాళ్ళకి తెలిసి కోలుకోలేని పరిస్థితిలో అంటే మళ్ళా దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా లేకుండా దెబ్బతీసే ఫీల్డ్ ఈ కోళ్ళు రంగం అండి. అందువల్ల దయచేసి ఎవరన్నా నాటుకోళ్ళు పెట్టాలి, నేను ఫామ్ రన్ చేయాలి అనుకున్న వాళ్ళు తక్కువ రేట్‌లో అంటే ఒక 2,500, 3,000 ఆ రేంజ్‌లో ఒక 10 పెట్టలు పెట్టుకోండి. అంటే మనకు సుమారుగా ఒక 25,000 ఖర్చవుద్ది. ఇంకోటి మహా అయితే ఒక 2 పుంజులు 5, 5, 10,000 25 + 10 35,000తో మీకు ఈ కోడ్లనేవి వచ్చేస్తాయండి. సింపుల్‌గా అండి. లో కాస్ట్‌లో మనకి ఒక 20-30 వేలలో దానికి షెడ్ గానీ, కావాల్సిన మెటీరియల్ గానీ, ఏదైనా సరే ఒక 50-60 అండి. ఈ 50-60 వేలతో మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరేంటంటే ఒక 6 మంత్స్ వరకు ఎట్టి పరిస్థితిలోనూ అందులో నుంచి మనకు లాభం రావాలి. ఈ లాభం వేరే దానికి పెట్టుకోవాలనే కాన్సెప్ట్ అయితే ఏమొద్దండి. మీ దగ్గర వచ్చినాటికి చక్కగా మేపి మీరు మీ స్తోమత బట్టి ఏ ఫీడ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫీడ్ అనేది ఇచ్చి ఒక 6 మంత్స్ తర్వాత మనకేంటంటే ఈలోపు మనకి 6 మంత్స్ లోపు ఈ మనం కొన్న 10 పెట్టెల నుంచి కూడా కొన్ని పిల్లలనేవి రావడం. ఈ టైంలో అవి మళ్ళీ 1 ½ కేజీ అనే బరువు పెరగడం. అలాగ మనకి కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే మన దగ్గర స్ట్రెంత్ అంటే ఈ కోల్డ్ శాతం అనేది మనకి పెరుగుతూ ఉంటాయండి. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మీరు 10 పెట్టెలు కొనుక్కున్నారు. 10 పెట్టెల్లో ఒక 8 పెట్టెలు గుడ్లు పెట్టినయి. 8 పెట్టెలో కలిపి ఒక సుమారుగా ఒక్కొక్క దానికి ఒక 5 పిల్లలేసుకోండి. 8, 5లు ఒక 40 పిల్లలు మనకి వచ్చినాయి అనుకోండి. ఈ 40 పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఒక 6 నెలల్లో అంటే జాగ్రత్తగా అంటే వీటిని టైం టు టైం మెడిసిను, వ్యాక్సినేషను, ఫీడు ఇలాంటివన్నీ ఇచ్చి జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ 40 అనేది మనకి యావరేజ్‌గా మనకి సేల్ చేసుకుంటే అంటే ఎలాగంటే జస్ట్ మీరు మీట్ పర్పస్ ఆలోచించండి. ఒక్కొక్కటి 5,000, 10,000 ఈ రేంజ్ మాత్రం అసలు ఆలోచించొద్దండి. జస్ట్ ఏంటంటే మీట్ పర్పస్ కోసం నేను తెచ్చుకున్నాను. మీట్ పర్పస్‌కి డెవలప్ చేస్తున్నాను. మీట్ పర్పస్‌కే సేల్ చేస్తాను అనుకునే ఈ ఫీల్డ్‌లోకి రండి. ఏదో పెద్ద పెద్ద వాళ్ళకిలాగా 50,000, ₹1,00,000, 20,000, 30,000 అలాగా అమ్మాలి అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి
ఈ ఫీల్డ్‌కి రావద్దండి. అవన్నీ ఏంటంటే గాలిలో లెక్కలే తప్ప భూమి మీద ఉన్నప్పుడు అలాంటివేమీ జరగవు. మీరు ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం 40 అనేవి మన దగ్గర ఉన్నాయండి. అయి నాటుకోడి ఏంటంటే సుమారుగా మనకు కేజీన్నర నుంచి 2 కేజీలు రావాలంటే 6-8 మంత్స్ అనేది టైం పట్టుద్దండి. మీకు యావరేజ్‌గా మనకి ఒక్కొక్క కోడొచ్చి కేజీన్నర నుంచి 2 కేజీలు అంటే ఒక కేజీన్నర ఏసుకోండి ఎక్కువొద్దు. అంటే ఇప్పుడు 40 అంటే మనకి 60 కేజీలు మీట్ అనేది మన దగ్గర లైవ్ అనేది రెడీగా ఉంటదండి. ఏంటి ఇప్పుడు ఈరోజు మనం డే 1 స్టార్ట్ చేసుకుంటే 6-7 మంత్స్‌లో మనకొచ్చిన అవుట్‌పుట్ ఏంటండి? జస్ట్ ఏంటంటే ఒక 60 కేజీస్ మళ్ళా మనకి అడిషనల్‌గా మన ఫామ్‌లో యాడ్ అవుతుంది. ఆ 60 అనేది ఎంత మీరు కేజీ 500 చొప్పున అమ్మినా సరే మీకొచ్చే ఇన్‌కమ్ ఎంతండి? 30,000 అండి. ఈ 30,000 మీకేంటంటే